మనీ రిఫండ్ మేళా జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా ఈ ప్రోగ్రాం పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు, ఈరోజు సైబర్ క్రైమ్ వచ్చేసి ఒక ముఖ్యమైన నేరం. చాలామంది ప్రతిరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రతిరోజు మోసపోతున్నారండి. సైబర్ క్రిమినల్స్ కూడా ప్రతిరోజు కొత్త నేరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఒకరోజు OLX ఫ్రాడ్, ఇంకో రోజు FedEx ఫ్రాడ్, ఇంకో రోజు మీకు పార్సెల్ వచ్చింది, కొంత అమౌంట్ మీరు పే చేస్తే మీకు అంత ఈ గిఫ్ట్ వస్తుంది. ఈ పరిస్థితిలో 1930 ఒక సైబర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరిగింది. మనం పోర్టల్స్ కూడా పెట్టాము. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP. నేరం జరిగిన వెంటనే, మోసం జరిగిన వెంటనే బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంక్తో సంప్రదిస్తే ఆ మొత్తం మోసపోయిన అమౌంట్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎంతో అర్లీగా మనం తెలియజేస్తాం, అంత ఫాస్ట్గా మనం మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేస్తే ఆ అమౌంట్ ఎవడు నేరం చేశాడు, మోసం చేశాడు, వాళ్ళ అకౌంట్ వరకు పోదు, మధ్యలో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన అమౌంట్, ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ విక్టిమ్స్కి తిరిగి ఇప్పించడానికి ఈ మేళా మేము పెడుతున్నాం. నా పేరు కె ఈశ్వరప్పల స్వామి అండి. నేను ఏప్రిల్లో ఫేస్బుక్లో ఒక ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ చూసి దాంట్లో క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యి ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. అట్లా ఒక 1 month చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి 1930 కంప్లైంట్ చేయగానే వాళ్ళు చాలా వరకు అమౌంట్ హోల్డ్ చేసి ఈ రోజు నాకు విశాఖపట్నం సిపి పోలీసు వారు నా అమౌంట్ ఇప్పించారు. సో సిటీ పోలీస్ వారికి నా ధన్యవాదాలు. What happened is I got a message and I was asked to click on the link and the message said that I have to link my PAN card number to the HDFC bank account. And when I did it, I instantly got a call from somebody and saying that he's an HDFC manager and he asked me to do this whole process of linking the transaction, like the bank PAN card number to the bank account. So when I logged in, I immediately sensed when there was some disturbance behind, I sensed something, so I immediately shut down the call. But I think he got the remote access and he fraudulently withdrew the whole amount which I had in my bank. I did not have any other amount other than 1 lakh in my bank account, and he completely vanished off in 5 seconds. Within 5 seconds of the call, the whole money of 1 lakh got vanished from my account. So, and then I rushed to the cybercrime police station. Thank you, CP sir, and thank you Visakhapatnam City Police for recovering the amount, and it has brought a smile to my face. నా పేరు మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి. నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను జెరోదా మరి డీమేట్ అకౌంట్ నుంచి. మరి అలాగ నేను ట్రేడింగ్ చేస్తూ ఉండగా ఇటీవల ఒక 3 నెలల క్రితం నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. మా ద్వారా మీరు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో ట్రేడ్ చేస్తే ఊహించిన లాభాలు చూపిస్తామని చెప్పి నమ్మబలికి కొద్ది అమౌంట్ ముందు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఊహించని లాభాలు చూపించడం జరిగింది. ఆ తర్వాత మొదట్లో కొద్ది అమౌంట్ 20,000 1,00,000 నేను విత్డ్రా చేస్తే ముందు పంపించారు. తర్వాత దాదాపుగా మరి 47 లక్షల దాకా వాళ్ళు అమౌంట్ నా ద్వారా ఇన్వెస్ట్ చేయించి తర్వాత ఇది మీరు దానికి 8 కోట్ల ప్రాఫిట్ చూపించి మీరు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలంటే మీరు ఇంత కట్టాలని చేయడం జరిగింది. అప్పుడు నేను అది చాలా ఆన్లైన్ ఫ్రాడ్ అని తెలుసుకొని మరి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయం జరిగింది. పోలీసు వాళ్ళ యొక్క చొరవ నిజంగా ఇంత త్వరగా నా అమౌంట్ హోల్డ్ అవుతుందని కానీ కోర్ట్ ఆర్డర్ ఇలా తెప్పిస్తారని కానీ నేను ఊహించలేదు. చక్కగా మరి విశాఖ సిపి గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇంత బాగా పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లావణ్య. ఈ ఫ్రాడ్ జరిగి నాకు ఇంచుమించు 2 years దగ్గర అవుతుంది. నాకు వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది. వెంటనే వాట్సాప్లో నేను కన్సల్ట్ అవ్వగానే మీకు ఇలా లైక్ షేర్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత దీన్ని టెలిగ్రామ్కి మళ్ళించారు. ఎప్పుడు టెలిగ్రామ్ ఒక ఫ్రాడ్ యాప్ అని మాకు అప్పటి వరకు తెలుసుకోలేకపోయాము. నేను టెలిగ్రామ్లో అప్రోచ్ అవ్వగానే ఫస్ట్ మా హస్బెండ్ అప్రోచ్ అవ్వగానే నేను కూడా తనకు అడ్డు చెప్పలేదు. ఇద్దరం కలిసి సరే మాకు ఒక 4,000 5,000 వచ్చింది, ఇంకా వస్తుందేమో, మా అలాగే అందరూ ఇలానే చేస్తున్నారు, వస్తుందేమో నేను ఇంకా మేము కూర్చొని ట్రై చేసాము. 2 lakhs 3 lakhs అయ్యింది. ఇంకా మేము భయపడిపోయామన్నమాట. మీకు ఈ 2 lakhs కావాలంటే ఇంత కట్టండి, అంత కట్టండి, ఇంకా మీకు రావాలని చెప్పి మమ్మల్ని 14 lakhs వరకు తీసుకెళ్లారు. తీరా 14 lakhs కట్టిన తర్వాత మీకు GST ఉంటుందని చెప్పి పక్కా GST ప్రూఫ్స్తో, ఇండియన్ స్టాంప్స్తో పక్కా అసలు ఎవ్వరు పోలీసులు కూడా చూస్తే నిజమేనా అని ఆశ్చర్యపోయేలాగా పంపించారు మాకు. ఆ తర్వాత సైబర్ స్టేషన్ని ఆశ్రయించాను. నా అమౌంట్ నాకు రీఫండ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. క్రెడిట్ అంతా పోలీసులకేనండి. థ్యాంక్ యూ CP సార్, థ్యాంక్ యూ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మై కోర్ట్ ఆర్డర్.